నిశ్శబ్ద పండుగ. కొండలు చెట్లతో చుట్టుముట్టిన ఒక ప్రశాంతమైన పట్టణంలో ప్రజలు తమ ఏడాదిలో వచ్చే పెద్ద పండుగ కోసం సిద్ధమవుతున్నారు. ఇతర పట్టణాల్లో పండుగంటే గట్టిగా పాటలు, పటాకులు, డప్పుల శబ్దాలు, కేకలు. కాని ఈ పట్టణంలో మాత్రం ఒక ప్రత్యేకమైన విషయం జరిగింది. పట్టణ మధ్యలో ఒక నోటీసు పెట్టారు. ఈ సంవత్సరం మనం నిశ్శబ్ద పండుగ జరుపుకుంటాం. లౌడ్ స్పీకర్లు లేవు, పటాకులు లేవు, గట్టిగా అరుపులు లేవు. చాలామంది అయోమయంగా చూశారు. శబ్దన లేకుండా పండుగేంటి అని కొందరడిగారు. మనం ఎలా ఆనందిస్తాం అని ఇంకొందరనుకున్నారు. పిల్లలు నిరాశపడ్డారు, దుకాణదారులు సందేహపడ్డారు, బయటనుంచి వచ్చిన వాళ్ళు ఆసక్తిగా చూశారు. అప్పుడు మీరా ఆంటీ అనే ఒక వృద్ధ మహిళ నోటీసు దగ్గర నిలబడి చిరునవ్వుతో చెప్పింది, ఆనందం ఎప్పుడూ గట్టిగా అరవదు, కొన్నిసార్లు అది మెల్లగా మాట్లాడుతుంది. పండుగ రోజు వచ్చింది. పట్టణం నిశ్శబ్దంగా మేల్కొంది. ఆకాశంలో పటాకుల శబ్దం లేదు, గట్టిగా పాటలు లేవు. కాని ఇళ్ల కిటికీల్లో రంగురంగుల దీపాలు వెలిగాయి. తలుపుల దగ్గర పూల అలంకరణలు కనిపించాయి. ప్రజలు సాదా కాని అందమైన దుస్తులు ధరించారు. కుటుంబాలు ఒకరినొకరు కేకలు కాకుండా చిరునవ్వులతో పలకరించారు, చేతులు జోడించారు. కళ్లల్లో ఆనందం మెరిపింది. పిల్లలు వీధుల్లో మెల్లగా నడిచారు. పక్షుల శబ్దం విన్నారు, గాలి శబ్దం విన్నారు, నిశ్శబ్దంగా నవ్వుకున్నారు. మొదట్లో కొంచెం విచిత్రంగా అనిపించింది. కాని మెల్లగా పట్టణం ప్రశాంతంగా అనిపించింది, శాంతిగా అనిపించింది, క్రొత్తగా అనిపించింది. ఏదో మంచి విషయం మొదలైంది. రోజు గడిచే కొద్దీ ప్రజలు ఇంతకుముందు ఎప్పుడూ గమనించని చిన్న విషయాలను గమనించడం మొదలుపెట్టారు. ఆకులు కదిలే శబ్దం, దూరంలో వినిపించే గుడిగంటల మృదువైన శబ్దం, అరచకుండా ఆడుకునే పిల్లల నవ్వులు. కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని ఆహారం పంచుకున్నారు, కథలు చెప్పుకున్నారు, కొంతసేపు నిశ్శబ్దంగా కూడా గడిపారు. పక్కింటివాళ్లు ఒకరికొకరు ఇళ్ళు అలంకరించడంలో సహాయం చేశారు. తెలియని వాళ్లు కూడా మాటలు లేకుండానే చిరునవ్వులు పంచుకున్నారు, ఒకటిగా అనిపించారు. పిల్లలు గట్టిగా అరవాల్సిన ఆటలు కాకుండా ఓపిక కావాల్సిన ఆటలు ఆడారు. కళాకారులు చిత్రాలు వేశారు, పెద్దవాళ్లు మెల్లని స్వరంలో కథలు చెప్పారు. సాయంత్రం వేళ మొత్తం పట్టణం ఓపెన్ మైదానంలో చేరింది. పటాకుల బదులు వాళ్లు ఆకాశంలోకి వెలుగులు ఉన్న దీపాలను వదిలారు. ఒక్కొక్కటి నిశ్శబ్దంగా పైకెగిరాయి, చీకటిని వెచ్చదనంతో నింపుతూ. కొంతమంది కళ్లల్లో కన్నీళ్లు మెరిశాయి, అందరి ముఖాల్లో చిరునవ్వులు వెలిగాయి. ఒక చిన్న అబ్బాయి మెల్లగా అన్నాడు, ఇది నాకు అనిపించిన అత్యంత ఆనందమైన పండుగ. మీరా ఆంటీ తల ఊపింది. శబ్దం ఆగినప్పుడు మన హృదయం నిజంగా మాట్లాడుతుంది, ఆమె చెప్పింది. ఆ సంవత్సరం నుంచి నిశ్శబ్ద పండుగ ఒక సంప్రదాయంగా మారింది. అప్పుడే ఆ పట్టణం ఒక అందమైన నిజాన్ని నేర్చుకుంది. నీతి: ఆనందానికి శబ్దం అవసరం లేదు, నిజమైన సంతోషం వినిపించదు, అది మన మనసు కనిపిస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా మంచి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.